మూవీ స్టార్టింగ్ లో మనం లియోని చూస్తాం. అతను శారీరకంగా వైకల్యం ఉన్నవాడు. కుంటుకుంటూ ఇంటి పైకప్పు మెట్లెక్కుతున్నాడు. చేతిలో ఒక డైరీ, ఒక పెన్ ఉంది. ఆకాశం వైపు చూస్తూ ఆ విశాలమైనటువంటి నీలి రంగులో మునిగిపోతాడు. డైరీలో ఏదో రాయడానికి ట్రై చేస్తున్నాడు. అతను తన యొక్క చివరి కోరికలు తన వీలునామా రాస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఇంకేదో రాయబోతున్నప్పుడు సడన్ గా ఒక స్త్రీ వచ్చి లియో అని పిలుస్తుంది. అక్కడ చూస్తే ఒక ముసలావిడ నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె లియో యొక్క అమ్మమ్మ. అక్కడికి లియోని కిందికి పిలవడానికి వచ్చింది. ఇక లియో ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అస్తవ్యస్తంగా పడిండడం చూసి లియో అమ్మమ్మ అతన్ని తిడుతుంది. నేను ఒక సంవత్సరం నుంచి బయటున్నా, మీరింటిని ఇలా చేస్తారా అంటూ అమ్మమ్మ తన బట్టలు సర్దడం స్టార్ట్ చేస్తుంది. లియో కూడా ఆమెకు హెల్ప్ చేయడం మొదలు పెడతాడు. వణుకుతున్న చేతులతో బట్టలను నైస్ గా ఫోల్డ్ చేస్తాడు. అమ్మమ్మ దీన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అతని పక్కన కూర్చుని నువ్వు ఎంత బాగా చేసావని మెచ్చుకుంటుంది. ఇంతలో రూమ్ లో ఫోన్ మోగుతుంది. అమ్మమ్మ అనుకుంటుంది, ఈ పాత ఫోన్ లైన్ ని డిస్కనెక్ట్ చేయమని మీ అమ్మకి నేను ఎన్నిసార్లు చెప్పాను. అనవసరమైనటువంటి బిల్స్ ఇంకా వేస్ట్ కాల్స్ అన్ని వస్తాయి. కానీ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసినప్పుడు ఆమె షాక్ అవుతుంది. లియోకి ఒక స్కూల్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం లియో టీచర్ జాబ్ కి అప్లై చేశాడు. అమ్మమ్మ అడుగుతుంది, ఇంటర్వ్యూకి వెళ్తావా లియో అని అడిగితే లియో అప్పుడు తలూపి నేను వెళ్తాను అని అంటాడు. నెక్స్ట్ డే లియో పుట్టినరోజు. అమ్మమ్మ అతన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె యొక్క పాత ఫ్రెండ్స్, ఆమె బ్యాండ్ గ్రూప్ అందరు కూడా ఉన్నారు. అమ్మమ్మ అందరినీ ఇన్వైట్ చేసింది. నా లియో చాలా స్మార్ట్, కాలేజ్ లో టాప్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడని తన మనమడి గురించి గొప్పగా చెప్తుంది. అందరు కలిసి లియో బర్త్డే ని సెలబ్రేట్ చేస్తారు. కానీ అందరి దృష్టి కూడా లియో మీదే ఉంటుంది. లియో కూడా అందరితో కలిసి డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అమ్మమ్మ ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి అందరికి పార్టీ ఇస్తోంది. ఆమెకు ఒక ట్రెడిషనల్ కాన్సర్ట్ ఆఫర్ కూడా వచ్చిందని చెప్తుంది. తన ఫ్రెండ్స్ కి ఒక ప్రపోజల్ ఇస్తూ ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని అంటుంది. మరోవైపు లియో ఎప్పుడు కూడా ఆల్కహాల్ డ్రింక్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. ఇక డ్రింక్ చేసిన తర్వాత సడన్ గా అనారోగ్యం బారిన పడతాడు. అమ్మమ్మ వెంటనే అతన్ని ఇంటికి తీసుకొస్తుంది. కానీ ఇంట్లోకి వెళ్లే ముందు మెట్లపై అమ్మమ్మ టెన్షన్ లో ఉంటుంది. లియోని నార్మల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే లియో అమ్మకు గనక తెలిస్తే ఆమె చాలా తిడుతుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ భయపడినట్లే జరుగుతుంది. లియో అమ్మ పైనుంచి వాళ్ళనిద్దరిని చూసేస్తుంది. ఇక అమ్మమ్మకి చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత లియో అమ్మ వచ్చి తన మదర్ ని బాగా తిడుతుంది. నన్ను అడగకుండా లియోని ఎందుకు బయటకు తీసుకెళ్లావు, అతని కండిషన్ నీకు తెలీదా అని అంటూ తన మదర్ ని తిడుతూ ఉంటుంది. అప్పుడు లియో అమ్మమ్మ అంటుంది, ఈ రోజు లియో బర్త్డే కదా, అతను సెలబ్రేట్ చేసుకోకూడదా? నువ్వు నాకేం చేయాలో చెప్పకు, నీకంటే ఎక్కువగా లియోని నేనే బాగా చూసుకుంటున్నా. లియో బ్రతికున్నాడంటే అది నా వల్లేనని తన కూతురుతో చెప్తుంది. అప్పుడు అమ్మ కూతుర్ల మధ్య కొంచెం గొడవ జరుగుతుంది. చివరకు లియోని క్లీన్ చేసి బట్టలు మార్చి నిద్రపోయే సమయంలో చూస్తే లియో మంచం మీద లేడు. అతను ఒక సూట్ కేసు తెరిచి దానిలోకి దూరుతాడు. ఎలాగోలా ఆ చిన్న సూట్ కేసు లో సర్దుకుంటాడు. మంచం కింద నుంచి ఒక స్కెలిటన్ ని తీసి దాన్ని పట్టుకుని నిద్రపోతాడు. అతని సూట్ కేసు లో అలా ఎందుకు పడుకున్నాడో స్టోరీలో మనకు తర్వాత తెలుస్తుంది. అమ్మమ్మ లియోని తిడుతూ ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు, ఇంకా ఇలాంటివి చేస్తావని లియోతో అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర లియో అమ్మ తన మదర్ కి లియోకి రోజు చేయాల్సినటువంటి పనుల గురించి చెప్తూ ఉంటుంది. అతని ట్యూషన్ ఇంకా ఇతర విషయాల గురించి వివరిస్తూ ఉంటుంది. లియో తల్లిదండ్రులు ఇక ఆఫీస్ కి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్ళగానే అమ్మమ్మ అడుగుతుంది, నిజం చెప్పు లియో, నువ్వు ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నావని తన మన్మడితో అడుగుతుంది. అప్పుడు లియో నాకు ట్యూషన్ కి వెళ్లడం ఇష్టం లేదని అంటాడు. అమ్మమ్మ అతన్ని బయటకు తీసుకెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక స్కూల్ ని చూస్తాం. లియో ఇక్కడ టీచర్ పోస్ట్ కి అప్లై చేశాడు. ఈ రోజు అతను ఇంటర్వ్యూలో డెమో క్లాస్ ఇవ్వాలి. ఆ క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అతన్ని వింతగా నిలబడడం చూసి నవ్వుతూ ఆట పట్టిస్తారు. లియో వణుకుతున్నటువంటి గొంతుతో తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అప్పుడు పిల్లలు ఇదేలాంటి డిసీజ్ అని నవ్వుతూ ఉంటారు. కానీ లియో ఒక పోయం చదువుతాడు. దాని అర్థాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తాడంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అది విని ఆశ్చర్యపోతారు. లియోకి న్యూరలాజికల్ డిజార్డర్ ఉంది, కానీ అతను మిగతా వాళ్ళలాగే నార్మల్ గానే ఉంటాడు. అతనికి అంతా అర్థమవుతుంది. మనం చెప్పే విషయాలు కూడా అన్ని తెలుసు. అమ్మమ్మ ఈ సీన్ ని ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. పోయం చెప్పడం అయిపోయిన తర్వాత పిల్లలతో పాటు వెనుక కూర్చున్నటువంటి టీచర్లు కూడా అది విని చప్పట్లు కొడతారు. అమ్మమ్మ లియోని బాగా పొగుడుతుంది. ఇంకొక టీచర్ లియో దగ్గరకు వచ్చి పోయం బాగా చెప్పారని అప్రిషియేట్ చేస్తుంది. కానీ అతనికి ఉన్నటువంటి కండిషన్ వల్ల పిల్లలు అతన్ని ఒక టీచర్ గా ఒప్పుకోలేరని లియో అమ్మమ్మతో చెప్తుంది. అమ్మమ్మ అక్కడ ఉన్నటువంటి టీచర్ తో, చూసారుగా పిల్లలకు లియో బాగా నచ్చాడు, వాళ్ళు లియో చెప్పినటువంటి పోయం ని ఎంత శ్రద్ధగా విన్నారో చూసావు కదా అని టీచర్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లియో విండో వైపు పెద్ద కళ్ళతో చూస్తూ ఉంటాడు. లియోకి రిజల్ట్ ఇప్పటికే తెలుసు, ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. ఇక స్కూల్లో డెమో క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ లియోని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. తన ప్లేట్ లో నుంచి ఒక మాంసం ముక్కను లియో ప్లేట్ లో పెడుతూ, దీని గురించి ఎక్కువ ఆలోచించుకో, ఈ స్కూళ్లలో అసలు ఫ్యూచర్ అనేదే లేదు, నీకు జాబ్ వచ్చినా కూడా నేను నిన్ను అస్సలు చేయనివ్వను, నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక గొప్ప పని చేస్తావని లియోతో అంటుంది. ఆ తర్వాత అమ్మమ్మ తన బ్యాండ్ గ్రూప్ తో పార్క్ లో మీటింగ్ పెడుతుంది. అక్కడ కాన్సర్ట్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. లియో కొంచెం దూరంగా కూర్చుని ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాడు. అమ్మమ్మ గ్రూప్ లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. వాళ్ళ డ్రమ్మర్ రాలేదు. ఇక
డ్రైవర్ రాడు కూడా. ఎందుకంటే అతనికి అమ్మమ్మ గ్రూప్ కి ఏదో ఒక గొడవ ఉంది. అక్కడ అందరూ కూడా టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే డ్రమ్మర్ లేకుండా షో అనేది అసలు జరగదు. అసలు విషయం ఏంటంటే డ్రమ్మర్ అయిన డియావో అమ్మమ్మ గ్రూప్ తో కోపంగా ఉన్నాడు. అతను తన కొడుకు కొత్తగా ఓపెన్ చేసినటువంటి షాప్ నుంచి సామాను కొంటామని ప్రామిస్ చేయమని చెప్పాడు. కానీ ఎవరు కూడా ఆ షాప్ కి కొనడానికి రాలేదు. అక్కడ డ్రమ్మర్ గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. సడన్ గా అమ్మమ్మ లియో వైపు చూస్తుంది. ఆమెకు ఒక సొల్యూషన్ దొరికింది. మనకు ఒక డ్రమ్మర్ ఉన్నాడని లియోని చూపిస్తుంది. అందరూ లియో వైపు చూస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో బస్ లో కూర్చున్నటువంటి లియో తన అమ్మమ్మతో అంటాడు, నేను ఎప్పుడు కూడా డ్రమ్స్ వాయించలేదు. డ్రమ్స్ ని వాయించడం అంత ఈజీ కాదు అని అంటాడు. అప్పుడు అమ్మమ్మ లియోతో, నువ్వు చిన్నప్పుడు చాప్ స్టిక్స్ తో నూడుల్ పై వాయించేవాడివి, అది గుర్తుందా నీకు? నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలవని ధైర్యం చెప్తుంది. కానీ లియో దానికి ఒప్పుకోడు. ఇంతలో ఒక స్త్రీ తన బిడ్డతో బస్ ఎక్కుతుంది. లియో తన సీటుని ఆమెకిస్తాడు. అమ్మమ్మ పక్క సీట్ లో కూర్చుని ఉంటుంది. లియోకి తనకెవరైనా జాలి చూపించడం అస్సలు ఇష్టం లేదు. అమ్మమ్మకి ఇది తెలుసు. అందుకే ఆమె సీటు లియోకి ఇవ్వలేదు. కాసేపటికి బస్ డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేస్తాడు. దాంతో లియో కింద పడతాడు. ఇలా జరగడంతో అమ్మమ్మ డ్రైవర్ పై కోపంతో అరుస్తుంది. ఎవరైనా ఇలా డ్రైవ్ చేస్తారా అని అంటే అప్పుడు డ్రైవర్, ఇలా బలహీనంగా ఉన్న వాళ్ళు ఫిజికల్లీ డిసేబుల్డ్ సీట్లు ఎందుకు కూర్చోరు? అసలు ఇంత ప్రాబ్లం ఉంటే అసలు బస్ ఎక్కడం ఎందుకు అని డ్రైవర్ అంటాడు. ఇది విన్న అమ్మమ్మకి కోపం వస్తుంది. వికలాంగులకు బతికే హక్కు లేదా? వాళ్ళు బస్ ఎక్కకూడదా అని సమాజానికి ఒక పెద్ద ప్రశ్న ఇస్తుంది. అప్పుడు డ్రైవర్ దానికి సమాధానంగా, నేను అలా అనలేదని అంటాడు. అమ్మమ్మ ఆ డ్రైవర్ ని లియోకి సారీ చెప్పమంటుంది. కానీ లియో అక్కడికి వచ్చి దాన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అమ్మమ్మ ఇంకా కోపంగానే ఉంటుంది. డిన్నర్ టైంలో లియో అమ్మ తన కొడుకుతో అంటుంది, ఇక్కడ దగ్గరున్నటువంటి వికలాంగుల యూనివర్సిటీలో అప్లై చేయమని నేను ఇంతకు ముందే నేను చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి అని లియో అమ్మ అంటుంది. ఇక లియో అప్సెట్ అవుతాడు. అక్కడి నుంచి లేచి తన ప్లేట్ కడిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత లియో అమ్మమ్మ తన డాటర్ తో, నువ్వు త్వరలో తల్లి కాబోతున్నావు, దీన్ని లియోకి ఎప్పుడు చెప్తావని అంటుంది. అప్పుడు లియో అమ్మ తొందరలోనే చెప్పేస్తా అంటుంది. ఇక లియో తన రూమ్ లో ఆ బస్ డ్రైవర్ చేసినటువంటి పనికి సిస్టమ్ లో అతనిపై కంప్లైంట్ లెటర్ రాస్తూ ఉంటాడు. లియో అమ్మమ్మతో, ఇప్పుడు ఈ మెయిల్ ని పంపాలా అని అడిగితే, అవును పంపు అని అమ్మమ్మ అంటుంది. అతను అమ్మమ్మతో, నేను మామతో అబద్ధం చెప్పకూడదు, నాకు నార్మల్ యూనివర్సిటీలో చదవాలనుంది అని చెప్తాడు. అమ్మమ్మ అతనికి సపోర్ట్ చేస్తూ, నువ్వు ఇప్పుడు పిల్లడివి కాదు, కరెక్ట్ ఏజ్ వచ్చింది, కొన్ని సిచ్యువేషన్ లో ఏదైనా సరే నువ్వు అబద్ధం చెప్పాలని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లియో పార్క్ లో కొత్త డ్రమ్ తో ఉంటాడు. రాత్రి అమ్మమ్మ కొత్త డ్రమ్ కిట్ ఇస్తే అతను ఒప్పుకున్నాడు. ఇక డ్రమ్ స్టిక్ తో అతను డ్రమ్ వాయించడానికి ట్రై చేస్తున్నాడు. అమ్మమ్మతో పాటు బ్యాండ్ మెంబర్స్ అంతా కూడా లియో చుట్టూ నిలబడి ఉన్నారు. కొంతసేపు చూసి వాళ్ళంటారు, ఇలా నేర్చుకోవాలంటే జన్మంతా పడుతుంది, ఇదంతా టైం వేస్ట్ అని అనడంతో అమ్మమ్మ వాళ్ళతో గొడవ పడుతుంది. లియో గురించి ఏమైనంటే అమ్మమ్మ అస్సలు సహించదు. ఇంతలో ఒక ప్రిస్బీ లియో దగ్గర వచ్చి పడుతుంది. దూరంగా ఆడుతున్నటువంటి ఒక అమ్మాయి, ప్రిస్బీ అక్కడుంది, వెనక్కి తిరిగి చూసి ఇటువైపు పాస్ చేయమని అంటుంది. లియో ప్రిస్బీ తీయడానికి ట్రై చేస్తాడు, కానీ తీయలేకపోతాడు. అమ్మాయి అక్కడికి వచ్చి ప్రిస్బీ తీసుకుంటుంది. డ్రమ్ చూసి ఆమె లియో పట్టుకున్నటువంటి స్టిక్ ని కొట్టి నవ్వుతుంది. లియో కూడా నవ్వుతాడు. ఆమె నవ్వు అతనికి కొత్త అనుభూతినిస్తుంది. లియో ఆమెనే చూస్తూ ఉంటాడు. అతని మనసు కూడా ఇతరుల్లాగే ఉంది. అతనికి కూడా ఎవరైనా నచ్చొచ్చు. ఇంతలో అమ్మమ్మ ఫ్రెండ్ వచ్చి, నీ అమ్మమ్మని కాస్త ఆపనంటాడు. అప్పుడు లియో లోపల, మా అమ్మమ్మ ఎప్పుడు గొడవలో ఓడదు అని అనుకుంటూ ఉంటాడు. సిగ్నల్ దగ్గర నిలబడి లియో మెల్లగా డ్రమ్ వాయిస్తాడు. అమ్మమ్మ కూడా అతనితో కలిసి వాయిస్తూ ధైర్యం చెప్తుంది. ఇంటికి వచ్చాక లియో మళ్ళీ కొత్త యూనివర్సిటీకి అప్లై చేస్తాడు. తన చేతి వేలును చూస్తూ ఉంటే లియోకి ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఇక రాత్రి లియోతో తన మదర్ మాట్లాడుతుంది, నువ్వు అమ్మమ్మని బాగా చూసుకో, నాన్న నేను కలిసి లాంగ్ వెకేషన్ కి వెళ్తున్నామని చెప్తుంది. అప్పుడు లియో, అమ్మ నేను నార్మల్ యూనివర్సిటీలో ఛాన్స్ వస్తే చదువుకోవచ్చా అని అడుగుతాడు. దానికి రిప్లై ఇస్తూ అమ్మ క్లియర్ గా, నువ్వు ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుతావు, నార్మల్ యూనివర్సిటీకి నేను డబ్బులు ఇవ్వలేనని కోపంగా లియో అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్మమ్మ సీక్రెట్ గా లియోతో, నువ్వేం భయపడకు, నా దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తో ఆ మనీని నీ చదువుకు సరిపోతుందని చెప్తుంది. నెక్స్ట్ డే పార్క్ లో బ్యాండ్ ప్రాక్టీస్ కి అందరు అక్కడికి వచ్చి ఉంటారు. నిన్న లియోకి కనిపించినటువంటి యాయా అనే అమ్మాయి కూడా వస్తుంది. ఆమె లియో పక్కన కూర్చొని అతనిలాగే ఆ స్టిక్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. లియో ఆ అమ్మాయితో, నువ్వు స్టిక్స్ ని సరిగా పట్టుకోవచ్చు కదా, డ్రమ్స్ అనేవి కూల్ కదా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి లియోతో, నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు కదా అని స్టిక్ తో ఆ డ్రమ్ ని ఒక్కసారిగా కొడుతుంది. ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటారు. ఇంతలో బ్యాండ్ కి సంబంధించిన ఓల్డ్ డ్రమ్మర్ డియావో వస్తాడు. లియోని చూసి, ఇతనేనా కొత్త డ్రమ్మరా, స్టిక్ కూడా సరిగా పట్టుకోలేడని నవ్వుతాడు. డియావో డ్రమ్ వాయిస్తాడు. యాయా లియోకి స్టిక్ ఇచ్చి నువ్వు కూడా వాయించంటుంది. లియో కూడా డియావో స్టైల్లో వాయిస్తాడు. యాయా లియోకి ధైర్యం చెప్తుంది. ఇక డ్రమ్ ట్యూన్ అనేది మారుతుంది. లియో కూడా మారుస్తాడు. ఇద్దరి మధ్య కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. డియావో వేగంగా వాయిస్తాడు. లియో కూడా అతని రిథంలో వాయిస్తాడు. వాళ్ళిద్దరూ అదే రకంగా వాయించడంతో అక్కడున్న వారంతా కూడా అది చూసి ఆశ్చర్యపోతారు. ఇక వాయించి వాయించి అలసిపోయి ఒక్కసారిగా లియో చేతి నుంచి స్టిక్ అనేది జారిపోతుంది. డియావో కూడా ఆగిపోతాడు. అందరూ పర్ఫార్మెన్స్ ని చూసి చప్పట్లు కొడతారు. లియో అందరి మనసును గెలుచుకుంటాడు. యాయా కూడా లియోని అప్రిషియేట్ చేస్తుంది. ఇక యాయా అంటుంది, ఒక ఫెయిర్ కాంపిటీషన్ చేద్దాం, ఇద్దరిలో గెలిచిన వాళ్ళు గ్రూప్ లో ఉండడానికి ఛాన్స్
ఛాన్స్ కొట్టే ఆపర్చునిటీ ఉందని అంటుంది. దానికి అందరు కూడా ఒప్పుకుంటారు. ఇక డియాగో అందరితో నేను లియోని తక్కువ అంచనా వేశాను అని అంటాడు. యాయా లియో ఇద్దరు కూడా వాష్రూమ్ లో మాట్లాడుకుంటారు. యాయా లియోతో నీ వీచాట్ ఐడి ఇవ్వు అని అడిగితే నేను వీచాట్ ని యూజ్ చేయను, కానీ వారానికి ఒక 3 రోజులు ఇక్కడికి ప్రాక్టీస్ చేయడానికి వస్తా అని లియో చెప్తాడు. అది విన్న యాయా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రాత్రి లియో తన ఫ్యాంటసీ వరల్డ్ లోకి వెళ్తాడు. అక్కడ అతను ఒక పర్ఫెక్ట్ పర్సన్ ఉంటాడు. యాయాతో ఓపెన్ ఫీల్డ్ లో రన్ చేస్తూ డాన్స్ చేస్తూ హ్యాపీగా ఉంటాడు. కానీ కళ్ళు తెరిచినప్పుడు అతను రియాలిటీలోకి వస్తాడు. అది కేవలం లియో యొక్క డ్రీమ్ మాత్రమే. లియో తన కాలేజ్ ఫీని సొంతగా పే చేయాలని అనుకుంటాడు. అందుకే ఒక కేఫ్ లోకి వెళ్తాడు. అమ్మమ్మ కూడా నీతో వస్తానని లియోతో అంటుంది. కానీ లియో ఈసారి నేను ఒక్కనే వెళ్తా, నన్ను ఫాలో చేయొద్దని తన అమ్మమ్మతో చెప్తాడు. కేఫ్ కి వెళ్లిన తర్వాత అక్కడ తన సివిని సబ్మిట్ చేస్తాడు. అయితే లియో అమ్మమ్మ సీక్రెట్ గా లియోని ఫాలో చేస్తుంది. ఇక ఆ కేఫ్ యొక్క మేనేజర్ లియోతో నీకున్నటువంటి ఫిజికల్ కండిషన్ గురించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు లియో నాకు సెరిబరీ పాల్సీ అనే న్యూరలాజికల్ డిసార్డర్ ఉంది. చిన్నప్పటి నుంచి నా బాడీని నేను ఒక బ్యాలెన్స్ లో ఉంచేందుకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తాడు. సరే అయితే ఈ జాబ్ అనేది కంప్లీట్ గా ఎక్కువగా నిలబడాలి, కస్టమర్స్ నుండి ఆర్డర్ తీసుకోవాలి, నువ్వు ఎంతసేపు నించోగలుగుతావు, ఇంకా ఎంతసేపు వాక్ చేయగలవని మేనేజర్ లియోని అడుగుతాడు. అప్పుడు లియో నా ఇష్టం వచ్చినంత సేపు నిలబడతా, 10 నిమిషాలు నడిచిన తర్వాత రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ నడుస్తా అని ధైర్యంగా చెప్తాడు. దానికి మేనేజర్ అంటాడు ఇక్కడ చాలా వేగంగా పనిచేయాలి, ఆర్డర్స్ తీసుకోవాలి, మెనూ చదవాలి, డిషెస్ ని కడగాలి, అకౌంట్స్ ని కూడా చూసుకోవాలి, నువ్వేమైనా డెమో ఇవ్వగలవా అని అడుగుతాడు. లియో సైలెంట్ గా కేఫ్ కున్నటువంటి ఒక సైడ్ కి వెళ్లి గట్టిగా ఊపిరి తీసుకుని మొత్తం మెనూని చదువుతాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని చూస్తారు. అమ్మమ్మ కూడా దూరం నుంచి చూస్తూ ఉంది. ఇక మెనూని చదివిన తర్వాత లియో నవ్వి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మెనూని ఒక పోయం లాగా చదువుతాడు. అందరు అది విని చాలా ఇంప్రెస్ అవుతారు. అది చూసి అమ్మమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మేనేజర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మేనేజర్ నాకు ఒక నార్మల్ పర్సన్ కావాలని అంటాడు. అప్పుడు లియో నిరాశగా అవును నేను ఒక నార్మల్ పర్సన్ నే, కానీ ఒక కలర్ఫుల్ మెమరీతో ఉన్నటువంటి పర్సన్ అని అంటాడు. ఇక కేఫ్ లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అమ్మమ్మ లియో రెస్టారెంట్ లో కూర్చుని భోజనం చేస్తారు. అయితే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అమ్మమ్మ లియోను ఫాలో చేసిందని లియోకి ఆల్రెడీ తెలుసు. ఇంటర్వ్యూ ఎలా జరిగిందని అమ్మమ్మ అడుగుతుంది. లియో సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు అమ్మమ్మ అక్కడ జాబ్ రాకపోవడం మంచిది, కాఫీ తాగితే అసలు మంచిది కాదని విన్నానని ఓదారుస్తుంది. దానికి లియో అమ్మమ్మ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అంటాడు. ఎందుకు అని అమ్మమ్మ అడుగుతుంది. నా సొంత శాలరీ కోసం అని లియో ఆన్సర్ ఇస్తాడు. అమ్మమ్మ ఆనందంతో ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది. నీకు జాబ్ వచ్చిందా? అమ్మో నా లియో పెద్దవాడైపోయాడిక అని లియో అమ్మమ్మ అంటుంది. అప్పుడు లియో నేను డబ్బు కోసం పనిచేయడం లేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ పని చేయాలనుకుంటున్నానని చెప్తాడు. అది విన్న అమ్మమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆమె అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. లియో జీవితంలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అతను తన అమ్మమ్మతో తన ఫిజికల్ డిసబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. చేతులు కాళ్ళ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. ఫిజికల్ గా బలంగా మారడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యాయాతో ఫ్రెండ్షిప్ అతన్ని రోజు రోజుకి మారుస్తుంది. కేఫ్ లో కాఫీ తయారు చేస్తాడు. ప్రతి మంత్ ఎండ్ కి శాలరీని అకౌంట్ లో చూసేసి అమ్మ లియో ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. యాయా అతని జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. అతను యాయాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. కేఫ్ లో అన్ని పనులు నేర్చుకుని మంచి కాఫీ తయారు చేస్తాడు. లియో తన జీవితంలో బెస్ట్ డేస్ ని గడుపుతున్నాడు. ఒక రోజు లియో అమ్మ వీడియో కాల్ చేస్తుంది. లియో త్వరగా బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటున్నట్టు కూర్చుంటాడు. లియో అమ్మ త్వరలో ఇంటికి వస్తున్నానని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది. యాయా కూడా అక్కడికి వస్తుంది. కొందరేమో వంట చేస్తున్నారు, మరికొందరు చాట్ చేస్తున్నారు, ఇంకొంతమంది కాన్సర్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లియో యాయాని తన రూమ్ కి తీసుకెళ్తాడు. యాయా లియో రూమ్ లో ఉన్నటువంటి బుక్స్ ని చూసి ఆశ్చర్యపోతుంది. లియో మంచి పోయమ్స్ రాస్తాడని యాయాకి తెలుస్తుంది. అతను డైరీ నుంచి ఒక పోయం తీసి ఇది నీకోసం రాశానని ఇస్తాడు. యాయా దాన్ని చదువుతుంది. అది చూస్తే 2 లైన్లు మాత్రమే రాసుంటుంది. మిగతాది ఇంకా నా మైండ్ లో తయారు చేస్తున్నానని లియో అంటాడు. బయట పార్టీతో అంతా సందడిగా ఉంటుంది. అమ్మమ్మకి తన కూతురు నుంచి సడన్ గా రిపీటెడ్ గా కాల్స్ వస్తాయి. అమ్మమ్మ అందరినీ కాస్త సైలెంట్ గా ఉండమని ఆపి కాల్ ని పికప్ చేస్తుంది. మీరు అసలు ఎక్కడున్నారు? నాకు కీస్ కనిపించగా డోర్ బయట వచ్చి నిలబడ్డానని లియో అమ్మ అంటుంది. అది విన్న అమ్మమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత త్వరగా వచ్చేసావా? కొన్ని రోజుల తర్వాత రావాల్సింది కదా అని డోర్ ఓపెన్ చేస్తుంది. అందరూ ఫుడ్ రెడీ రండి అని అరుస్తూ ఉండగా ఒక్కసారిగా లియో అమ్మని చూసి సైలెంట్ అయిపోతారు. రూమ్ లో యాయా లియో ఇంకా మాట్లాడుకుంటున్నారు. యాయా అక్కడి నుంచి వెళ్లబోతుంటే లియో ఆమె చేపట్టుకుని నాకిప్పుడు 20 ఏళ్ళు ఉన్నాయి, నాకు కూడా మనసుంది, కానీ కొందరు మమ్మల్ని తిని పడుకోవడం తప్ప ఏమీ అవసరం లేదనుకుంటారని తన ఫీలింగ్స్ ని చెప్తాడు. ఇంతలో లియో అమ్మ అక్కడికి వచ్చి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని అరుస్తుంది. లియో ఏం రియాక్ట్ కాకుండా ఆమె నా మదర్ అని యాయాతో చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే లియో అమ్మమ్మ తన కూతుర్ని కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. లియో అమ్మ చాలా కోపంగా ఉంది. అసలు ఆ అమ్మ ఎవరని అడుగుతుంది. అప్పుడు లియో అమ్మమ్మ తన డాటర్ తో ఆ పిల్ల లియో క్లాస్మేట్, ఇద్దరు కలిసి చదువుతారని ఆన్సర్ ఇస్తుంది. కానీ లియో ఇక అబద్ధం చెప్పలేక ఆమె నా క్లాస్మేట్ కాదు, నాకే డాక్టర్ దగ్గరికి గానీ రీహాబిలిటేషన్ సెంటర్ గానీ వెళ్లడం అస్సలు ఇష్టం లేదు, నేను ట్యూషన్ కి
వెళ్ళట్లేదు. నువ్వు చెప్పిన యూనివర్సిటీలో చదవడం నాకు ఇష్టం లేదు. నేను కేఫ్ లో జాబ్ చేస్తున్నా, సొంతగా సంపాదిస్తున్నానని అరుస్తాడు. అది విన్న అమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు జాబ్ చేస్తున్నావా అని లియో అమ్మ తన మదర్ ని తిడుతుంది. నీకు లియోని నేను చూసుకోమన్నాను, ఇంత ఫ్రీడమ్ ఇవ్వమని కాదు. మీరు ఇంకా నా నుంచి ఏం దాచిపెట్టారో నాకు ఇప్పుడే తెలియాలని అడుగుతుంది. అప్పుడు లియో, మామ్ ఇందులో అమ్మమ్మ తప్పేం లేదు, ఇదంతా నేను తీసుకున్నటువంటి డిసిషన్. నువ్వు నాతో మాట్లాడు. నేను నార్మల్ యూనివర్సిటీలో చదవాలి, నాకు టీచర్ కావాలని ఉంది, నా ఫీజు నేనే పే చేసుకుంటానని అంటాడు. అప్పుడు అమ్మ, ఇక్కడ డబ్బు అనేది అస్సలు ప్రాబ్లమే కాదు, నిన్ను ఏ నార్మల్ యూనివర్సిటీ కూడా చేర్చుకోవడానికి ఒప్పుకోదు. నువ్వు టీచర్ గా పనిచేయాలంటే కంటిన్యూస్ గా స్టాండ్ చేయడం, స్టూడెంట్స్ తో మాట్లాడడం నీ వల్ల కాదు. సొసైటీ నిన్ను చూసి ఏమనుకుంటుంది, నిన్ను నువ్వే హ్యాండిల్ చేసుకోలేవు, సొసైటీని ఎలా హ్యాండిల్ చేస్తావని అంటుంది. ఈ మాటలు లియోని బాగా హర్ట్ చేస్తాయి. ఇక లియో ఏడుస్తూ, నన్ను అసలు ఎవరు పుట్టించారు, నా కండిషన్ కి ఎవరు రెస్పాన్సిబుల్, దీని గురించి ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయరా అని అడుగుతాడు. దానికి అమ్మ సైలెంట్ అవుతుంది. ముగ్గురు కూడా అస్సలు మాట్లాడుకోరు. అక్కడ వాతావరణం అంతా కూడా చాలా భారంగా మారుతుంది. ఈ సిచ్యువేషన్ కి ఎవరిని బ్లేమ్ చేయాలి, లియోనా లేక అతని లోపాలని ఎత్తి చూపేటువంటి సమాజాన్న? ఇక లియో బాల్కనీపై కూర్చొని తను అప్లై చేసినటువంటి యూనివర్సిటీల నుంచి మళ్ళీ రిజెక్షన్ లెటర్స్ ని చూస్తాడు. నాకు ఈ డిసబిలిటీ ఉంటే నేను చదువుకోలేనా అని అడ్మిషన్ ఆఫీస్ కి కాల్ చేస్తాడు. కానీ చీకటి పడుతుంది, ఆఫీస్ అనేది క్లోజ్ అవుతుంది. అతని మనసులో తిరుగుతున్నటువంటి వరీనెస్ ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అతను సొసైటీలో తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని తెలుసుకోవాలనుకుంటాడు. అమ్మమ్మ ఫుడ్ తీసుకొచ్చి అక్కడే బాల్కనీపై కూర్చుంటుంది. లియో తన అమ్మమ్మతో, నాకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా అని అడుగుతాడు. స్కూల్లో నాకు అడ్మిషన్ రాకపోవచ్చు, కానీ నేను ఈ సొసైటీ నుంచి దూరంగా వెళ్లిపోతా, ఇక్కడ నుంచి దూకితే మీ అందరి నుంచి ఎప్పటికీ దూరం అవుతా అని అంటాడు. అమ్మమ్మ అలా అన్నందుకు లియో చెంపపై కొడుతుంది. లియో ఇంకా సంతోషంగా లేడు. లియో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా పోయింది. అమ్మమ్మ లియోని ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్తుంది. అక్కడ లియోలా చాలా మంది ఉంటారు. కొందరు తల్లులు తమ పిల్లల కోసం ఏడుస్తూ కనిపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత లియో తన అమ్మపై దుప్పటి కప్పి ఆమె పక్కన కాసేపు కూర్చుంటాడు. ఆ రాత్రి అతను అమ్మతో చెడ్డగా బిహేవ్ చేశాడు. అమ్మమ్మ లియో అనుకున్నట్టుగా కార్ డ్రైవింగ్ చేయాలనే కోరికను తీరుస్తుంది. లియోని కార్ ట్రైనింగ్ సెంటర్ కు కూడా తీసుకెళ్తుంది. ఇక డ్రమ్మర్ గా సెలెక్ట్ చేసుకునే రోజు రానే వచ్చింది. లియో డియావో మధ్య డ్రమ్మర్ కోసం ఓటింగ్ జరగాలి. కానీ డియావోకి సడన్ గా అనారోగ్యం కావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అమ్మమ్మకి ఒక టెక్స్ట్ వస్తుంది. ఆమె షాక్ లో ఉంటుంది. లియోకి ఎలా చెప్పాలో తెలీదు. కానీ నువ్వు ఇప్పుడు అన్నయ్యవయ్యావని నీ చెల్లిని చూడ్డానికి వెళ్దామని లియోతో చెప్తుంది. ఇద్దరు కూడా హాస్పిటల్ కి వెళ్తారు. లియో అమ్మ వాష్రూమ్ లో ఉంది. లియో తన చెల్లిని దూరం నుంచి చూస్తాడు. చూసిన వెంటనే ఆ చిన్నారి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లియో ఆమెను ఓదార్చడానికి వెళ్తాడు. అమ్మ అక్కడికి వచ్చి ప్లీజ్ టచ్ చేయొద్దని లియో వైపు గట్టిగా అరుస్తుంది. లియోనే ఆ చిన్నారిని ఏడిపించాడని లియో అమ్మ అనుకుంటుంది. కానీ లియో ఏమీ అనడు. అతను చాలా హర్ట్ అవుతాడు. అమ్మమ్మకి ఇది అర్థమవుతుంది. ఇంటికి వెళ్తూ లియో, నీకు అంతా తెలుసు కానీ ఎవరు నాకు చెప్పలేదు ఎందుకు అని అమ్మమ్మతో అడుగుతాడు. అప్పుడు అమ్మమ్మ, మీ అమ్మ నీతో చెప్పాలనుకుంది కానీ ఎలా చెప్పాలో తెలియలేదు, ఆమెకు హై బ్లడ్ షుగర్ ఉంది, అందుకే అబార్షన్ రిస్క్ ఉందని చెప్తుంది. లియోకి అమ్మతో జరిగిన గొడవ గుర్తొస్తుంది. ఆ రోజు లియో తన మదర్ తో, నువ్వు నన్ను అసలు మనిషిగా కాదు జంతువుగా చూస్తావు, బయట వాళ్ళు కూడా నన్ను చూసి భయపడతారు, నవ్వుతారు, నువ్వు కూడా నన్ను అలాగే చూస్తావని చెప్పుంటాడు. దానికి లియో మదర్, నువ్వు ఇలా ఉండడం నీ దురదృష్టం మాత్రమే కాదు నా దురదృష్టం కూడా అని రిప్లై ఇచ్చి ఉంటుంది. ఈ మాటలు లియోని పదే పదే మళ్లీ వేధిస్తాయి. మరుసటి రోజు లియో కార్ డ్రైవ్ చేస్తూ ఈ ఆలోచనలో ఉంటాడు. అమ్మమ్మ దూరం నుంచి చూస్తూ అతను వేగంగా డ్రైవ్ చేయడం చూసి టెన్షన్ పడుతుంది. సడన్ గా పెద్ద బ్రేక్ సౌండ్ వినిపిస్తుంది. అమ్మమ్మ లియోని ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. కేఫ్ లో లియో తయారు చేసిన కొత్త చాక్లెట్ లాంచ్ జరుగుతుంది. దానికి వీడియో షూట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి కొత్తగా ఏదైనా చేస్తే కేఫ్ అనేది ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది. ఇక పని అయిపోయిన తర్వాత లియో బయట బెంచ్ పై కూర్చుంటాడు. యాయా అక్కడికి వస్తుంది. లియో తన థాట్స్ ని యాయాతో షేర్ చేస్తాడు. అమ్మకి ఏదైనా చేయడానికి ఫ్రీడమ్ ఉంది, నాకెందుకు లేదు, నా లైఫ్ ని నేను ఎందుకు డిసైడ్ చేసుకోలేను అని యాయాని అడుగుతాడు. ఆ అమ్మాయి ఏమనకుండా సైలెంట్ గా ఉంటుంది. లియో యాయాని వేరే చోటికి తీసుకెళ్లమని అడుగుతాడు. లియోకి ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు. వాళ్ళు మ్యూజియంకి వెళ్తారు. లియో యాయా చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. యాయా అక్కడే ఆగిపోతుంది. ఆమె లియో టచ్ ని అర్థం చేసుకుంటుంది. నేను వాష్రూమ్ కి వెళ్తా అని చెప్పి లియోని విడిచి వెళ్తుంది. నిజానికి యాయా అతని నుంచి దూరంగా వెళ్లిపోతుంది. యాయాకి లియో ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే, కానీ లియోకి ఆమెపై ఫీలింగ్స్ ఉన్నాయి. యాయా చివరిసారిగా లియోను చూసి బాయ్ అని చెప్పి సిగ్నల్ ఇస్తూ వెళ్లిపోతుంది. లియో కూడా నవ్వుతూ బాయ్ అంటాడు. అతని మ్యూజియం లో ఒంటరిగా తిరుగుతాడు. యాయా కోసం రాసినటువంటి పోయం బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది. అతను బాగా ఏడుస్తాడు. సమాజం అతన్ని ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఒక హెల్ప్లెస్ పర్సన్ గా ఫీల్ అయ్యేట్టు చేస్తుంది. అయినా లియో పూర్తిగా ఒక మంచి క్యాపబిలిటీ ఉన్న పర్సన్. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ లియోతో, నీ చేతిలో ఏంటి లియో, అది మీ అమ్మకి ఏమైనా ఇవ్వడానికా అని అడుగుతుంది. ఇది నేను చేసిన క్యాండీ, అమ్మకి నేను ఇచ్చే గిఫ్ట్ అని లియో చెప్తాడు. అమ్మమ్మ బాక్స్ ఓపెన్ చేసి క్యాండీ తింటూ, మీ అమ్మ ఇది తినదు, ఆమెకు హై బ్లడ్ షుగర్ కదా అని కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. ఇక లియో ఒక్కొక్క క్యాండీని తీసుకుని నోట్లో వేసుకుంటాడు. ఆ తర్వాత రాంగ్ గా ర్యాపర్ తో సహా క్యాండీలన్నిటినీ నోట్లో వేసేసుకుంటాడు. ఒక్కసారిగా క్యాండీ గొంతులో ఇరుక్కుపోతుంది. అతను ఊపిరాడిగా స్ట్రగుల్ అవుతాడు. అమ్మమ్మ అక్కడికి
దగ్గరికి ఏడుస్తూ వచ్చి క్యాండీ తీయడానికి ట్రై చేస్తుంది. లియో కింద పడిపోతాడు. అతని చిన్నప్పటి జ్ఞాపకాలు తన మనసులో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. చిన్నప్పుడు లియో ఒక ట్రావెల్ బ్యాగ్ లో దాక్కొని తన పేరెంట్స్ కి కనిపించకుండా ఉంటాడు. ఇక లియో తల్లిదండ్రులు అతన్ని వెతుకుతూ అలసిపోయి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం నిజంగానే లియోని అసలు కనిపెట్టకపోతే మన జీవితం ఎంత బాగుంటుంది కదా అని అన్న మాటలు ఆ బ్యాగ్ లో దాక్కున్నటువంటి లియోకి వినిపిస్తాయి. ఆ రోజే లియోకి తన జీవితంలో ఒక హార్డ్ ట్రూత్ అనేది తెలిసిపోతుంది. తన పేరెంట్స్ కి కూడా అతను ఒక పెద్ద భారంగా మారిపోయాడని అర్థమవుతుంది. ఆ రోజు లియో బాగా ఏడ్చాడు. ఈ రోజు కూడా ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుని తన తల్లిదండ్రులపై ఆ భారాన్ని ఎప్పటికీ తొలగించాలనుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో లియో మదర్ ఏడుస్తూ మిషన్ యొక్క బీప్ సౌండ్ వినిపిస్తుంది. లియోకి స్పృహ వస్తుంది. లియో మదర్ మెల్లగా, నువ్వు ఇప్పుడు ఇంకేం మాట్లాడద్దు, నీ గొంతుకున్నటువంటి గాయం ఇంకా తగ్గలేదు, ఇంకో 2 రోజులు పడుతుంది. నిన్న రాత్రి నాకు నువ్వు పుట్టినరోజు గుర్తుకొచ్చింది. డాక్టర్ బాగా ట్రై చేశాడు, కానీ నేను సరిగ్గా పుష్ చేయలేకపోయాను. డాక్టర్ నేను తప్పు చేస్తున్నానని అన్నాడు. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా భయంతోనే బతికాను. నీ బర్త్డేని ఎన్నో సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేయలేదు, ఎందుకంటే నీకున్న కండిషన్ నా తప్పు వల్లే జరిగిందనే మాటలు నా మనసులో పదే పదే విన్నాను. నీ చెల్లి ఈ ప్రపంచంలోకి రావడం మాకు వచ్చినటువంటి చివరి అవకాశం. అందుకే నాకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు అనుకున్నాను. కానీ నాకు నిన్ను నువ్వు దూరం చేసుకోవాలనుకోవడం నా ఉద్దేశం అనేది అస్సలు కాదు. నీకు నేను చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు. నీకు ఒక మంచి అమ్మగా ఉండడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని ఏడుస్తూ తన కొడుకుతో చెప్తుంది. లియో కష్టంతో తన చేయిని పైకి లేపి తన మదర్ తలపై ఉంచి ఓదారుస్తాడు. కొన్ని రోజుల తర్వాత లియో కోలుకొని ఇంటికి వస్తాడు. అమ్మమ్మ బాల్కనీపై ఒంటరిగా కూర్చొని ఉంటుంది. లియో ఆమె పక్కన కూర్చుంటాడు. అతను సైలెంట్ గా ఉండడం చూసి, ఇంకా మీ అమ్మ మీద కోపంగా ఉన్నావా? ఈ ప్రపంచంలో ఏ తల్లి చెడ్డది కాదు, పరిస్థితులు మనల్ని మంచిగా చెడ్డగా చేస్తాయి. మీ అమ్మ పుట్టినప్పుడు నాకు 21 ఏళ్లు. ఒక నెల తర్వాత నా భర్త నన్ను వదిలేసి వేరే అమ్మాయితో వెళ్లిపోయాడు. మీ అమ్మ బాధ్యత నా మీద పడింది. అందుకే ఆమెను ఇక్కడ వదిలేసి డబ్బు సంపాదించడానికి టిబెట్ కి వెళ్లాను. డబ్బు సంపాదించి పంపాను, కానీ 15 సంవత్సరాలు అయిపోయాయని గుర్తించలేదు. నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ అమ్మ నన్ను ఎప్పుడు కూడా అమ్మా అని పిలవలేదు. నేను ఎక్కడ కూడా ఆమెను బ్లేమ్ చేయలేదు. నా కూతురికి నేను కావాల్సిన టైంలో నేను ఆమెతో లేను. కాబట్టి లియో, మీ అమ్మ వల్ల నువ్వు డల్ గా ఉండద్దు. మీ అమ్మ జీవితం కూడా అంత ఈజీ కాదు అని ఎమోషనల్ గా చెప్తుంది. కానీ నువ్వు నీ గ్రాండ్ సన్ ని బాగా చూసుకున్నావని లియో అంటాడు. ఆ తర్వాత లియో ఒక ఎమోషనల్ క్వశ్చన్ వేస్తాడు. నా చెల్లి నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? నాలాంటి అన్నయ్యని అసలు ఒప్పుకుంటుందా అని అంటే లియో అమ్మమ్మ అతన్ని చూస్తూ ఉండిపోతుంది. నిద్రపోయే ముందు నానమ్మ సడన్ గా, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకు ఒక లెటర్ వచ్చింది అని లియోతో చెప్తుంది. లియో వెంటనే లేచి డ్రాయింగ్ రూమ్ లో ఉన్నటువంటి ఎన్వలప్ తెరిచి లెటర్ చదువుతాడు. ఆ లెటర్ ని చదువుతూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, చేతులు వణుకుతాయి. కానీ ఇవి బాధ యొక్క కన్నీళ్లు కావు. అతను అరుస్తూ అమ్మమ్మ అని పిలుస్తాడు. అమ్మమ్మ వెంటనే ఏమైందని అడుగుతుంది. లియో కన్నీళ్లతో, నార్మల్ యూనివర్సిటీ నన్ను యాక్సెప్ట్ చేసింది. నాకున్న ఈ డిసబిలిటీ ఇక నా డ్రీమ్స్ కి అడ్డు కాదని చెప్తాడు. అమ్మమ్మకి ఇది నమ్మాలని అనిపించదు, కానీ ఆ లెటర్ అనేది నిజమే. ఆమె చేతులు కూడా వణుకుతాయి. ఆమె లియోని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అమ్మమ్మ లెటర్ ని లౌడ్ గా చదువుతుంది. లియో డ్రమ్ వాయిస్తాడు. ఈ ఒక్క లెటర్ లియో కోల్పోయినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెస్తుంది. అమ్మమ్మ లియో యొక్క సక్సెస్ కి చాలా సంతోషిస్తుంది. అమ్మమ్మ ఒంటరిగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ ఇంకా ఆమె బ్యాండ్ గ్రూప్ అంతా కలిసి కూడా కాన్సర్ట్ కోసం రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అందరూ సంతోషంగా ఉన్నారు. లియో కూడా వాళ్ళతో ఉన్నాడు. సడన్ గా అమ్మమ్మకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వస్తుంది. కాన్సర్ట్ ఆర్గనైజర్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయ్యాడని, దీంతో షో క్యాన్సిల్ అయిందని తెలుస్తుంది. అమ్మమ్మ ఈ విషయాన్ని అందరికీ చెప్తుండగా చైనీస్ బస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నుంచి మరో కాల్ వస్తుంది. వాళ్ళు అక్కడ ఈవెంట్ ని ప్లాన్ చేసి ఉంటారు. లియోని ఒక స్పెషల్ గెస్ట్ గా అక్కడికి ఇన్వైట్ చేశారు. అందరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ చాలా మీడియా, కొందరు మినిస్టర్స్ కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం లియో ఒక బస్ డ్రైవర్ పై చేసినటువంటి కంప్లైంట్ అనేది మినిస్ట్రీ దృష్టికి వెళ్లి ఉంటుంది. యాక్షన్ లో భాగంగా చాలా మంది బస్ డ్రైవర్స్ ని మళ్లీ ట్రైనింగ్ కి పంపారు. అందరి కోసం ఒక సేఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు. లియో పనిని అందరూ అభినందిస్తారు. అతనికి రైస్ ఇంకా పప్పు, ఆయిల్ లాంటి గిఫ్ట్స్ ఇస్తారు. లియోని స్టేజ్ పైకి పిలిచి కొన్ని ఫ్యూ వర్డ్స్ ని చెప్పమంటారు. లియో మెల్లిగా కుంటుకుంటూ స్టేజ్ పైకి వెళ్లి మైక్ దగ్గర నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడికి రాకముందు నన్ను ఒక విట్నెస్ గా పిలిచారనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక విషయం వేరేలా ఉంది. అందరికీ థ్యాంక్స్, కానీ మీరు నాకు గిఫ్ట్స్ ఇచ్చారని అనుకున్నారు కదా, నాకు ఇందులో ఏ సంతోషం కూడా లేదు. నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. ఒక నార్మల్ పర్సన్ కనుక ఈ కంప్లైంట్ చేసి ఉంటే అతని కోసం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసేవారా? నాపై మీకున్నటువంటి థింకింగ్ ని మార్చుకోలేకపోయారు. నాలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. అయితే ఇది ఎవరు తప్పు? మా అమ్మనా, నాన్ననా, లేక అమ్మమ్మనా? మరి కాకపోతే డాక్టరా? దీనికి ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేరు. అంటే ఇది మా తప్పు కాదు. మేం కూడా ఈ భూమిలో ఒక చిన్న భాగం. మాకు సహాయం అవసరం లేదు. మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీరు మమ్మల్ని మీలాగా చూడకపోవచ్చు, కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. మమ్మల్ని జాలి కానీ సానుభూతితో కానీ అస్సలు చూడొద్దు. ఆ రైస్, పప్పు ఇంకా ఆయిల్ కంటే మాపై మీకున్నటువంటి థింకింగ్, ఆ తర్వాత విజన్ వంటివి మార్చుకుంటే మమ్మల్ని అవి చాలా గర్వపడేలా చేస్తాయి. నా ముందుకు
కూర్చున్న మా అమ్మమ్మ ఆమె ఫ్రెండ్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకునే కొద్ది మందిలో వాళ్ళున్నారని తన స్పీచ్ ని ఎండ్ చేస్తాడు. లియో మాటలు అందరి కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి. హాల్ మొత్తం కూడా చప్పట్లతో మారుమోగుతుంది. లియోపై ఉండే ఆలోచన ధోరణిలో మార్పు అనేది మొదటిసారిగా లియో ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లియో తన అమ్మ నాన్నతో కలిసి కూర్చుని తన చెల్లిని లవ్ చేస్తాడు. ఇక లియోని డిఫరెంట్ పర్సన్ గా చూడరు. ఇక నెక్స్ట్ సీన్ లో అమ్మమ్మ లియోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. ఇద్దరు కూడా కార్ దిగి అందమైన లేక్ ముందు నిలబడతారు. అప్పుడు లియో, అమ్మమ్మ నేను యూనివర్సిటీకి వెళ్లే ముందు నీకు నేను ట్రైన్ టికెట్ తీసుకుంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళు, నువ్వు నా కోసం జీవితం మొత్తం చాలా చేశావు, ఇప్పుడు నువ్వు నీ కోసం బతకాలి, నా ఫ్యూచర్ జర్నీని నేను డిసైడ్ చేసుకుంటా, నా కాళ్లపై నేను నిలబడతా అని చెప్తాడు. అది విన్న అమ్మమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతూ లియో చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ తో ఈ స్టోరీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు గనక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.